అంటే మీరు ఏమి భయపడక్కర్లేదు. జస్ట్ మీకు ఏం వస్తుందో అది మాట్లాడండి. అసలు భయపే వద్దు. ఇప్పుడు మీరు చెప్పారా, హాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ డూయింగ్ గుడ్ అని అన్నారా లేదా? దీనికి ఎన్ని సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇచ్చారు? మీరు అలానే ఇచ్చుకుంటూ వెళ్ళి భయపడకుండా మీరు చెప్తూనే ఉంటే అస్సలు ఇంగ్లీష్ మనం చిన్న చిన్న సెంటెన్సెస్ ఫార్మేషన్ లో కష్టమే ఉండదు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చిన్న చిన్న బేసిక్ గ్రామర్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ అంటాం. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ కాకుండా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడతామా? మీకు మంచు లక్ష్మి తెలుసా? మంచు లక్ష్మి డైలాగ్ గుర్తుందా? చెప్పండి రీసెంట్ గా తను చెప్పండి. తను డైలాగ్ యా, తను రీసెంట్ ఒక డైలాగ్ వచ్చి చాలా బాగా పాపులర్ అయింది కదా ఇన్స్టాలో, మంచు లక్ష్మి డైలాగ్ చెప్తారా? వాటర్ వాటర్. యా, సో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. విల్ యూ కమ్ అంటే విల్ యూ కమ్ అని అనాలి. విల్ యూ కమ్ రే, విల్ యూ గో రే అలా అంటా మాట్లాడకూడదు. ఓకేనా? అండ్ మీరు చెప్పారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏ ప్లేసెస్ కి వెళ్తారు, ఎవరెవరిని కలుస్తారు, అండ్ ఏమేమి ఆబ్జెక్ట్స్ అండ్ థింగ్స్ తో మీరు డీల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు ఆర్ కాలేజ్కి వెళ్తారు అనుకోండి, ఏం చేస్తారు అక్కడ? మీరు ఒక్కసారి చెప్తారా? We are listening the classes. మళ్ళీ Then after we will take the break. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటారు, ఎలా చెప్తారు అది? someone is calling you. అది మీకు కరెక్టా కాదా అని ఇప్పుడు మీరు మీరు అది కరెక్టా సెంటెన్స్ కరెక్టా కాదా అని మీరు ఎలా మీకు తెలుస్తుంది? మీరు ఎప్పుడైనా గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేశారా? గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఒకటి ఉంది తెలుసా? యా, ఇప్పుడు చూడండి. Yes, but we never use. Yeah, you never used. See, this is the Google Translator. అందరికి ల్యాప్టాప్స్ ఉన్నాయా? మొబైల్స్ ఉన్నాయా? సో ఈ గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయొచ్చు ఆర్ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నా, ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తున్నా. ఓకే, మీరు ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నారు మీరు? నిన్ను ఎవరో పిలుస్తున్నారు. someone is calling you. వచ్చిందా లేదా? ఇది యూస్ చేసుకోవచ్చా లేదా మనం అన్నిటికీ? ఇక్కడ నేను సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తాను. ఎలా ఉన్నారు? How are you? ఈజీ ఉందా లేదా? మనం యూస్ చేసుకోవాలి. మై నేమ్ ఇస్ రాజశ్రీ. అట్లా కాదు, నా పేరు రాజశ్రీ. ఏం చూస్తున్నారు ఇక్కడ? మీరు నా స్క్రీన్ చూస్తున్నారా? మీరు నా స్క్రీన్ షేర్ చేస్తాను. Please share the screen. Yeah, I will share my screen. See, Google Translator కనబడుతోందా ఇక్కడ మీకు? గూగుల్ ట్రాన్స్లేట్ కెళ్ళా. ఇక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు. Ma'am, I cannot see your screen, ma'am. I have shared my screen. It is unable, ma'am, for me. Can you share once? What about others? Visible, ma'am.
Visible, right? Yes, ma'am, your screen is visible. Yeah. Okay. See. ఇక్కడ నేను ట్రాన్స్లేషన్ యూస్ చేస్తున్నా ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. ఓకే. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈజ్ దిస్ ఫైన్? అర్థమవుతోందా? ఇట్లా గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేయాలి. దాని అదేలాగా ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ మీరు ఒక్కసారి మీ మొబైల్లో కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏంటి నేనేం చేస్తున్నాను చెప్పండి, ఎవరైనా చదవండి. ఇది ఏం టైప్ చేశాను నేను ఇక్కడ తెలుగులో? నిన్ను ఎవరో పిలుస్తున్నారు. ఏంటి దానికి మీనింగ్ ఏంటి? సమ్వన్ ఈస్ కాలింగ్ యూ. మీరు చెప్పండి, ఇప్పుడు నేను గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయడం ఎలా చెప్తాను? మీరు ఏదైనా చెప్పండి, సెంటెన్స్ చెప్పండి. మీరు ఎలా ఉన్నారు? చేద్దామా? హౌ ఆర్ యూ? ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రై చేద్దామా? యూస్ చేశారా ఇంతకు ముందు మీరు ఇది ఎవరైనా? ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఐ యామ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది. సో ఇలా మనకి ఏది కావాలన్నా మనం వచ్చి గూగుల్ ట్రాన్స్లేటర్లో మనం యూస్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక్కసారి మీరు మీ డైలీ యాక్టివిటీస్, ఈరోజు మీరు మార్నింగ్ నుంచి ఏం చేశారు, మీ డైలీ యాక్టివిటీస్ ఇలా గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేసి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసి మీరు తీసుకురండి. రేపు తీసుకొస్తారా? ఓకే మేడం. ఈజీగా ఉందా? ఇలా ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క యాక్టివిటీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటా వస్తే అస్సలు ఇంగ్లీష్ కష్టమే కాదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మీరు ఏదైనా మీరు రాయగలరు యూజింగ్ గూగుల్ ట్రాన్స్లేటర్. ఫస్ట్ వర్డ్స్, సెంటెన్స్, తర్వాత స్టోరీస్ దాకా వెళ్దాం. ఓకేనా? ఇంకేమైనా ఈరోజు చెప్పింది మీకు అర్థమైందా? ఈరోజు ఏం చెప్పాను నేను? ఒకసారి చెప్పరా ఎవరైనా? గూగుల్ ట్రాన్స్లేట్ ఎలా చేయాలని. మళ్ళీ బేసిక్ ఇంగ్లీష్ ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్స్ మనం యూస్ చేయాలి భయపడకుండా. ఓకే, అండ్ ఏం యాక్టివిటీ ఇచ్చా నేను మీకు రేపటికి? డైలీ యాక్టివిటీస్ ఆర్ ఏదైనా ఎవరైనా మీరు డైలీ అసలు డే ఈ రోజు మొత్తంలో మీరు డే ఆఫ్ యువర్ వర్క్, మీరు ఈ రోజు అంతా ఏం చేశారు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో తీసుకురండి రేపు. ఓకే, తీసుకొస్తారా? కొంచెం కొంచెంగా మనం ఇలా తీసుకెళ్దాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దేని గురించి అయినా? ఇంతకు ముందు క్లాసెస్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మీరు లావణ్య మ్యామ్ చెప్పినట్టు తన రిక్వైర్మెంట్స్ తీసుకురండి, ఇది తీసుకురండి. రేపు మనం ఒకసారి కూర్చొని మనం ఫుల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. బట్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ అవుతుంది. భయం వదిలిపెట్టేయండి. ఓకేనా? అస్సలు భయపడద్దు, ఇంగ్లీషే అని భయపడద్దు అస్సలు. ఓకే, ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.